సోది లేకుండా డైరెక్ట్ పాయింట్‌కి వస్తాను. మనందరికీ డబ్బు సంపాదించడం స్టార్ట్ చేశాక ఒక్కటి తెలుసు. బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం. డబ్బు సేఫ్‌గా ఉంటుంది. ఇంట్రెస్ట్ వస్తుందని అనుకుంటాం. కానీ మీకు తెలుసా, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అది 10,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. దాంతో లక్షల బిజినెస్ బ్యాంక్స్ చేస్తాయి. మీరు అనుకోవచ్చు, తెలుసు బ్రో డిపాజిట్ డబ్బుల్ని లోన్స్‌గా ఇస్తుందని. ఇది అలాంటి ఒక ర్యాండమ్ వీడియో కాదు. ఫర్ సపోజ్ ఒక ₹100 మీరు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే ఆ ₹100తోని 10,000 బిజినెస్ ఎలా చేస్తుందని సింపుల్‌గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ స్టోరీతోని 5 మినిట్స్లో చెప్తాను. నాతోని లాస్ట్ వరకు ఉండండి. మీరు ఈ స్టోరీ విన్నాక మీరే షాక్ అవుతారు. మీ డబ్బులతోని ఇంత బిజినెస్ జరుగుతుందా అని. రమేష్ అని ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. మంత్లీ శాలరీ వస్తుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనలాంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అయితే ఒకరోజు రమేష్ ₹100 డిపాజిట్ చేయడానికి బ్యాంకుకి వెళ్తాడు. ఆ బ్యాంక్ పేరు పుష్ప బ్యాంక్. అయితే రమేష్ ఏమనుకున్నాడంటే, బ్యాంకులో పెడితే డబ్బు సేఫ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అని. ఇక రమేష్ డిపాజిట్ చేసి వెళ్తాడు. ఇక ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. రమేష్ పెట్టిన ఆ ₹100 పుష్ప బ్యాంక్లో ఉండదు. మరి ఏమవుతుందంటే, కామన్గా అన్ని బ్యాంక్స్ ఆ ₹100 మొత్తం ఉంచుకోదు. ఇక్కడ ఆర్బీఐది ఒక రూల్ ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టంలో క్యాష్ రిజర్వ్డ్ రేషియో అంటారు. అంటే డిపాజిట్ ద్వారా వచ్చిన డబ్బుల్లోంచి కొంచెం డబ్బు ఆర్బీఐకి కట్టాలి. అది సమ్ పర్సెంటేజ్ ఉంటుంది. లెట్స్ సే రమేష్ పెట్టిన ₹100లోంచి బ్యాంక్ ₹10 రూల్ ప్రకారం ఆర్బీఐకి కడుతుంది. మిగతా ₹90 పుష్ప బ్యాంక్ లోన్గా ఇవ్వచ్చు. ఇప్పుడే సీన్లోకి సురేష్ వస్తాడు. సురేష్ ఒక యంగ్ పర్సన్. వాడి బైక్ రిపేర్కి ₹90 కావాలి. ఇక వాడు పుష్ప బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకుంటాడు. ఈ ₹90 ఎక్కడివి అంటే, ఫస్ట్ రమేష్ పెట్టిన ₹100 లోనివి. ఇక సురేష్ ఆ ₹90 తీసుకొని బైక్ రిపేర్ షాప్కి వెళ్తాడు. మెకానిక్ కుమార్ దగ్గర బైక్ రిపేర్ చేసుకుంటాడు. టోటల్ బిల్ ₹90 వస్తుంది. సురేష్ ఆ ₹90ని మెకానిక్ కుమార్కి కడతాడు. ఇక ఇప్పుడు కుమార్ ఆ డబ్బు తీసుకువెళ్ళి పుష్ప బ్యాంక్లోనే ఏదో ఒక బ్రాంచ్లో డిపాజిట్ చేస్తాడు. ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే, మొదట రమేష్ పెట్టిన ₹100 ఇప్పుడు కుమార్ అకౌంట్లో ₹90గా ఉంది. బట్ వెయిట్, స్టోరీ ఇక్కడితో ఆగలేదు. మెకానిక్ కుమార్ ₹90 డిపాజిట్ చేశాడు కాబట్టి పుష్ప బ్యాంక్ దీన్ని ఒక కొత్త డిపాజిట్గా కన్సిడర్ చేస్తుంది. అంటే సేమ్ ప్రాసెస్ని మళ్ళీ ఫాలో అవుతుంది. ₹90లో 10% అంటే ₹9ని ఆర్బీఐకి కడుతుంది. మిగతా ₹81ని లోన్గా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడే స్టోరీలోకి లక్ష్మి అని ఒక చిన్న బిజినెస్ ఓనర్ లోన్ కోసం వస్తుంది. ఆ ₹81ని లోన్గా తీసుకుంటుంది. ఆ డబ్బుతో సప్లయర్ దగ్గర రా మెటీరియల్స్ కొంటుంది. ఆ ₹81ని సప్లయర్కి ఇస్తుంది. ఆ సప్లయర్ మళ్ళీ పుష్ప బ్యాంక్లోనే ఆ ₹81ని డిపాజిట్ చేస్తాడు. ఈ ₹81లో మళ్ళీ 10% అంటే ₹8ని పక్కన పెడుతుంది. మిగిలిన ₹73ని లోన్గా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. వేరే ఎవరో ఈ ₹73 లోన్ తీసుకుంటారో, దేనికోసమో వాడతారు, వేరే వాళ్ళకి పే చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇదే బ్యాంక్లో పెడతారు. బ్యాంక్ మళ్ళీ ఈ ₹73లో 10% అంటే ₹7ని పక్కన పెడుతుంది. ₹66 లోన్గా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇలా ఈ చైన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్ పెట్టిన డబ్బు ఇంకో పర్సన్ లోన్గా తీసుకుంటున్నాడు. వాడు ఖర్చు పెడుతున్నాడు. ఆ డబ్బు రిసీవ్ చేసుకున్న వాడు కూడా మళ్ళీ అదే బ్యాంక్లో పెడుతున్నాడు. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ఈ బ్యాంకింగ్ సిస్టంలో జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అన్నీ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ రమేష్ పెట్టిన డిపాజిట్ అమౌంట్ ₹100. తర్వాత బైక్ రిపేర్ కోసం సురేష్ లోన్ తీసుకుంటాడు ₹90. తర్వాత చిన్న బిజినెస్ ఓనర్ లక్ష్మి ₹81ని లోన్గా తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ పర్సన్ ₹73ని లోన్గా తీసుకుంటారు. తర్వాత ₹66ని ఇంకొకటి ఎవడో లోన్ తీసుకుంటాడు. ఇలా అన్నీ క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఎంత అవుతుందో తెలుసా? అరౌండ్ ₹500 to ₹900 అవుతుంది. షాకింగ్గా ఉంది కదా, కానీ ఇదే రియల్ బిజినెస్. అంటే ఇక్కడ ఒక ₹100 డిపాజిట్లో నుంచి బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా 900+ అమౌంట్ పుష్ప బ్యాంక్ సంపాదించింది. నేను మీకు అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్లో ₹100 అమౌంట్ తీసుకున్నాను. కానీ మీరు ఒక్కసారి ఇదే సినారియోని వేలల్లో, లక్షల అమౌంట్ని సర్క్యులేట్ అవుతే ఇమాజిన్ చేసుకోండి ఎంత అవుతుందో. మల్టిపుల్ పీపుల్కి లోన్గా వెళ్ళింది, మల్టిపుల్ బిజినెసెస్కి హెల్ప్ చేసింది, ఎకానమీలో సర్క్యులేషన్ అయ్యింది. దీన్నే బ్యాంకింగ్ టర్మ్స్లో ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. ఈ టర్మ్ కష్టంగా ఉండవచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. సో ఈ స్టోరీ నుంచి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, బ్యాంక్ ఒక లాకర్ మాత్రమే కాదు, ఒక బిజినెస్ మిషన్. మీ డబ్బుని స్టోర్ చేయడంతో పాటు యూస్ చేస్తుంది. నెంబర్ 2, మీ ఒక్కో డిపాజిట్ చాలా పవర్ఫుల్. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మరి ఈ మొత్తం ప్రాసెస్లో బ్యాంక్కి ఏం లాభం, ఎలా ప్రాఫిట్ సంపాదిస్తుంది? సో ఫస్ట్ రమేష్ ₹100ని సేవింగ్ డిపాజిట్లో పుష్ప బ్యాంక్లో పెట్టాడు కాబట్టి బ్యాంక్ ఒక 4% ఇంట్రెస్ట్ పర్ ఇయర్గా రమేష్కి ఇస్తుంది.
కానీ పుష్ప బ్యాంక్ రమేష్ డబ్బుని బైక్ రిపేర్ కోసం సురేష్కి లోన్ ఇచ్చింది కదా, అతని దగ్గర 8% ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. సో సింపుల్, సురేష్ నుంచి 8% ఇంట్రెస్ట్ తీసుకొని రమేష్కి 4% ఇంట్రెస్ట్ ఇస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సే బ్యాంక్ ప్రాఫిట్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ బ్యాంక్లో పెట్టిన డబ్బు సేఫా అంటే డెఫినెట్లీ సేఫే. బట్ నేను మీకు బిహైండ్ ది సీన్స్ బిజినెస్ ఇలా జరుగుతుంది అని చెప్పాలనుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.